నేను పెళ్లి చేసుకోనని పదే పదే చెప్పినా మళ్ళీ పెళ్లి చూపులకి ఏర్పాటు చేసేవాడి నాన్న. మంచి సంబంధం అని పెళ్ళిళ్ళు కామే చెప్పాడమ్మా. నేను ఉద్యోగం మానేసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నా తర్వాత ఉన్న 2 పిల్లల పరిస్థితి ఏమిటి? మీరు మానవ సేవే మాధవ సేవ అంటూ 24 గంటలు పరాయి వాళ్ళకి సాయపడ్డంలో గడిపేస్తున్నారు. అది నేను తప్పని అంటలేదు నాన్న. మీరు ఆ జాసులో ఉండే నేను వెళ్ళిపోతే ఈ ఇంటి గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు? అందులోనూ అది మూగ పిల్ల. అందుకే వాళ్ళిద్దరికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేదాకా నాకు ఈ పెళ్లి వద్దు నాన్న. అంటే మా స్వార్థం కోసం నీ జీవితాన్ని మోడు చేసుకుంటావా తల్లి? ఆడపిల్లగా పుట్టిన మగబిడ్డ కంటే ఎక్కువ కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నా. కానీ నీ జీవితాన్ని గురించి కూడా కాస్త ఆలోచించమ్మా. కూతురు సంపాదన కోసం పెళ్లి కూడా చేయకుండా ఇంట్లోనే ఉంచుకున్నాడని నలుగురు నన్ను చులకనగా చూస్తారమ్మా. పెళ్లివారు వచ్చే టైం అయింది. నువ్వు వెళ్ళి తయారవమ్మా. నా మాట విను తల్లి, వెళ్ళమ్మా. భాగ్యలక్ష్మి గారికి, 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 చూసారా మొహం ఎలా కళకళలాడిపోతుందో? ఈ పెళ్లిళ్ళ కావయ్య వచ్చాడంటే అంతే రాజయోగం పట్టినట్టే. కౌన్సిలర్ గారికి కాబోయే మంత్రి గారి సంబంధం తీసుకొచ్చానండి. బేసిక్గా లేదు అంతే. ఇస్తా, నేను ఇస్తాను కదా, ఆంధ్రదేశానికి ఒక స్ట్రోక్ ఇస్తా. అదిగో అమ్మగారు ఇచ్చారండి. అయ్యా మీరు భాగ్యలక్ష్మి గారు. వారు అయ్యా నన్ను భాగ్యలక్ష్మి గారి మొగుడు అంటారు. చిన్నప్పుడు ఏదో పేరుండేది కానీ ఇప్పుడు పోయింది. నమస్తే మాస్టర్ గారు. అరే ఇతను నా స్టూడెంట్. అవును మాస్టర్ గారు, మీ దయవల్ల ఇంతవన్నీ అయ్యాను మాస్టర్ గారు. మీరేనండి పెళ్లి కొడుకు గారు. శుభం. రెండమ్మా లోపల రెండమ్మా దయచేయండి. నేను ఇప్పుడు రాలేను పో, నాకు బోల్డ్ ముఖ్యమైన పనులు ఉన్నాయి. భాగ్యలక్ష్మి గారికి, భాగ్యలక్ష్మి గారికి, భాగ్యలక్ష్మి గారికి ఉండవే నువ్వు ఒకటి. నేను అక్కడ భాగ్యలక్ష్మి గారికి జై అంటే రవిబాబు చాక్లెట్లు గోళీలు కొనుక్కోడానికి డబ్బులు అన్ని ఇస్తా అన్నాడు. చెవి నొప్పి ఈ అమ్మాయి మీ పెద్దమ్మాయి కదా? అవునమ్మా. ఆహా అచ్చం కుందన బొమ్మలా ఉందనుకోండి. లక్ష్మీకాడ ఉట్టి పడుతుందండి. సాక్షాత్తు మీ అబ్బాయి గారి కోసం పుట్టినట్టుందండి. కరెక్ట్. మీరు కాస్త ఊరుకోండి. అమ్మాయి నువ్వు లోపలికి వెళ్ళు. తమరు పెళ్లి చూపులకైనా వచ్చింది? మరలాతో అన్నీ తినడానికే. ఏమైందండి? అబ్బాబే మీరేం కంగారు పడకండి. మేము మీ పెద్ద అమ్మాయిని చుట్టానికి రాలేదు, రెండో అమ్మాయిని చుట్టానికి వచ్చాం. మా రెండో అమ్మాయి తెలుసు తెలుసు తెలుసు, మూగ అమ్మాయిని తెలిసే వచ్చాం. మీరు స్వార్థం లేకుండా ప్రజాసేవ చేస్తున్నారని, తను కూడా మీ దగ్గరే చదువుకున్నానన్న గౌరవంతో మూగ అమ్మాయి అయినా సరే ఎలాగైనా ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు. పైగా నా తమ్ముడి కంటే మీ పెద్దమ్మాయి కొంచెం వయసులో పెద్దది కదండి, అందుకే రెండో అమ్మాయిని చూసుకోవటానికి వచ్చాం. ఇలారా సరిగ్గా ఇలాగే పిల్లని చుట్టానికి వెళ్ళి తల్లి నచ్చిందని చెప్పాడంటే ఒక పెళ్లి కొడుకు. అక్కడి నుంచి తప్పించుకొచ్చేసరికి తల ప్రాణం తాక్కొచ్చింది. తాక్కి అమ్మ ఒక్క మాట, తను పెళ్లి చేసుకుని బయటకు వెళ్ళిపోతే తన సంపాదన మీదే ఆధారపడ్డ మా కుటుంబానికి జరుగుబాటు ఉండదేమోనని పెళ్లి చేసుకోనని భీష్మించు కూర్చుంది జ్యోతి. అక్క పెళ్లి అయితే గాని మేం పెళ్లి చేసుకోమని చెల్లెళ్ళు పట్టుబట్టు కూర్చున్నారు. మీకు మా రెండో అమ్మాయే నచ్చితే తప్పకుండా ఇచ్చి చేస్తాను. కానీ జ్యోతికి కూడా ఒక మంచి సంబంధం దొరికేదాకా మీరు కాస్త ఓపిక పడితే. దానికే ఉందండి, అలాగే కానిద్దాం. చూసావా
నువ్వే కావాలని కోరి వచ్చాడంట. నచ్చాడా? అమ్మా పార్వతి, వస్తున్నా బాబాయ్. ఏంట్రా ఇది? అమ్మని అడుగు. రా కూర్చో బాబాయ్. ఏంటమ్మా, ఏం తప్పు చేశాడు? ఇలా మోకాల మీద నిలబెట్టి ఏం చెప్పండి బాబాయ్, ఇందాక ఎదురింటికి ఎవరో పిల్లని చూడ్డానికి వచ్చారు. వాళ్ళు ఇచ్చే చిల్లర డబ్బులకి చాక్లెట్లకి ఆశపడి సిగ్గు సరం లేకుండా ఆ వచ్చిన వాళ్ళకి జై కొడుతూ ఆ గుమ్మ ముందు నిలబడ్డాడు. నా తల కొట్టేసినట్టయింది. నేను చెప్పాలేమ్మా, వాడికి ఇంకా చింతను గుణాలు పోలేదు. రే ఇలా రారా. మంచి బాబాయ్. మీరైనా కాస్త బుద్ధి చెప్పండి బాబాయ్. బాబాయ్ రే, ఎదురింటి ఆయన నీకేమవుతారో తెలుసా? మావయ్య. ఆయన కూతురు నీకేమవుద్ది? ఏమో మరదలు. మరదలంటే నువ్వు పెళ్లి చేసుకోవడానికి వరుసైన పిల్ల అన్నమాట. అసలు ఏం జరిగిందో తెలుసా? మీ నాన్న పోయాక మీ అమ్మ నిన్ను తీసుకుని మీ మామ ఇంటికి వచ్చేసింది. అన్నయ్య, నేను కూడా పోతే వీడికి ఎవరు దిక్కుండదుక, నీ పిల్లలు ఒక పిల్ల నుంచి పెళ్లి చేస్తే నీ ఇంట్లోనే పడుంటాడు అని బతిమలాడు చెప్పిందిరా పాపం. ఇచ్చి పిచ్చాడు. అడిగి పెళ్ళేమిటి, నా కూతురు నుంచి పెళ్లి చేయడం ఏమిటి, తూ అని మీ అమ్మని అవమానించాడు. దాంతో ఆవిడ కష్టం కలిగి ఆ ఇల్లు విడిచిపెట్టేసి ఈ ఇంటికి వచ్చేసిందిరా. పాపం అమ్మ. రే, అంతా విన్నావు కదా, ఇప్పుడు ఏం చేస్తావు? నేను ఏం చేయాలి? ఆ ముగ్గురు పిల్లల్లో పిల్లని పెళ్లి చేసుకో. ఒక్కరేం కర్మ, మావయ్య అమ్మని ఇచ్చాడు కదా, ఆ ముగ్గురిని ఇచ్చేసేసుకుంటాను అంతే. గోపన్నకి జై, గోపన్నకి జై, గోపన్నకి జై, గోపన్నకి జై, గోపన్నకి. నేనే గోపిని. జ్యోతి ఎక్కడా? జ్యోతి, 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 జ్యోతి అక్కడున్నావా? నా పెళ్ళి అంట, నా పెళ్ళి అంట, నా పెళ్ళి అంట. జ్యోతి, నువ్వు నాకు వరసంట, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంట. నువ్వు ఒప్పుకోపోతే హరిచంద్రుడు పార్వతిని, ఎన్టీ రామారావు జమునిని, అది కూడా కాదు చెప్పరా, కృష్ణుడు రుక్మిణి నెత్తికెళ్ళినట్టు నేను నెత్తికెళ్ళిపోతాను. పెళ్లి చేసేసుకున్నామా? మా బాబాయ్ చెప్పాడు, బాబాయ్ చెప్పాడు అందుకే బుద్ధుందా నీకు? ఆఫీస్కి వచ్చి ఇక్కడ ఏంట్రా పని? పొండవతులకి రేపు పండురా, మేము పెద్ద మాట మాట్లాడుకుంటున్నాం. నువ్వు చెప్పు. ఏం చెప్పేది? ఆఫీస్కి వచ్చి అల్లరేంటి? ఆలోచన చేస్తే ఇంకెవరన్నా వచ్చి నేను పెళ్లి చేసేసుకుంటారని బాబాయ్ చెప్పాడు, అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాను. మనం వారసత్వంగా పెళ్లి చేసేసుకున్నాం. వరస సంగతి సరే, మరి వయసు సంగతి ఏంటి? నీ వయసు ఎంతో తెలుసా నీకు? నేనేం పిచ్చాను అనుకున్నావా? మా అమ్మ చెప్పింది 24. మరి నా వయసు ఎంతో తెలుసా? 29 పూర్తవుతుంది. అయితే ఏంటి? 24 కంటే 29 ఎక్కువ. మొగుడు వయసు కంటే పెళ్ళ వయసు ఎప్పుడు తక్కువగా ఉండాలి, లేకపోతే బలహీనం అంటారు. నువ్వేదో అబద్ధం చెప్తున్నావు అనిపిస్తోంది. ఇంకో ఉండు, కనుక్కొని చెప్తాను. ఏంటి 24 ఎక్కువ, 29 ఎక్కువ? 29 ఎక్కువ. ఆ మాత్రం తెలీదా పిచ్చోడా? 29 ఎక్కువ. విన్నావుగా, నీకంటే పెద్దదానైనా నన్ను చేసుకుంటే నీకు పాపం గోపి. నువ్వు చచ్చిపోయి పైలోకం వెళ్ళాక అక్కడ యమధర్మరాజు నీ గోళంలో సూదులుకొస్తాడు. సలసల కాగే నూనెలో స్వయిన్ వేయిస్తాడు. నువ్వు బాధపడుతూ నేను చూడలేను గోపి, అందుకే నన్ను పెళ్లి చేసుకోదే. మరి ఇప్పుడు ఎలా? మీలో ఎవరో ఒకరిని చేసుకోమని మా బాబాయ్ చెప్పాడా? పొరి దుర్గని చేసేసుకుంటాను. అయ్యో, దుర్గకి 24 గోపి. పెళ్లి కూతురు వయసు ఎప్పుడు తక్కువ ఉండాలని చెప్పాను కదా. నువ్వు ఎప్పుడు ఇట్టాగా అంటావు. నువ్వు లేదు, దుర్గా లేదు, వాణ్ణి చేసేసుకుంటాను. వాణ్ణి చేసేసుకో.